సంబంధించి అధికారులు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రధానంగా ఇందులో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడంపై లక్ష్యాలు నిర్దేశించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించిన సీఎం అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలవరం కార్యాచరణను అధికారులు ప్రకటించారని, ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశామని తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళిక వివరిస్తారని తెలిపారు. విదేశీ నిపుణుల బృందం కేంద్ర జల సంఘంతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటారని, తర్వాత తుది ప్రణాళిక ఖరారు అవుతుందని సీఎం తెలిపారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్తికం రాక్ ఫీల్డ్ డ్యామ్ గ్యాప్ 1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ 2తో పాటు మిగతా పనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఫిబ్రవరి 2027 నాటికి పూర్తి చేయగలమని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ 2026 జూలై నాటికి పూర్తయ్యేలా చూస్తామన్నారు. భూసేకరణ 16,000 ఎకరాలకు పైగా ఉండగా 2025 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలవరం కుడి కాల్వ పనులు ఏప్రిల్ 2026 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. మెషరబుల్ మాత్రం 2,400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 కోట్లు, పవర్ ప్రాజెక్టు అదొక 2-3 కోట్లు, ఒక 10-15 కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది మెషర్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్ అవును, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు గాని పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాడు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదక్ పాతాళానికి వెళ్ళిపోయాం. మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ. ఈ రోజు అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయాయి. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈ రోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. ఇటీవల PPA ఎక్స్పర్ట్స్ CDAP2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా కనీసం 26 మే జూన్ జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 year లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 year లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 year లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27